ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మేడం, అంకెలతో అదృష్టం అనేది కలుగుతుందంటారా? తప్పకుండా, నేను అదే చెప్తున్నా కదా. తప్పకుండా మనకి 90% అంటే 90% వాళ్ళకి ఆ డేట్లోనే వచ్చేస్తుంది లక్కీ నెంబర్. ఒక లక్కీ నెంబర్ అనేసి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆ లక్కీ నెంబర్ని పట్టుకొని ఆ రోజు వాళ్ళు ఏదైనా, ఇప్పుడు ఫారిన్ అన్నా కానీ పిల్లలు వెళ్తూ ఉన్నారు కదా, అబ్రాడ్కి వెళ్తున్నారు అనేదైతే ఖచ్చితంగా తిది వాళ్ళ నక్షత్రం ఆ డేట్ ప్రకారమే నేను ఇస్తూ ఉంటాను. చాలా మంది నన్ను ఈ చిన్నపిల్లలందరూ ఈ బీటెక్ వెళ్ళిపోయి ఎంఎస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు ఇటు దీనికి జిఆర్ఈకి అప్లై, వీసాకి అప్లై చేసేటప్పుడు, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా బాగా నమ్ముతున్నారు. నా ఫాలోవర్స్ అయినా కానీ, నా క్లయింట్స్ అయినా కానీ, చాలా మటుకు చిన్నపిల్లలు అయినా కానీ ఖచ్చితంగా ఇది అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆ రోజు మనము వాళ్ళకి లక్కీ డేట్ ప్రకారం ఆ తిథి, నక్షత్రం ప్లస్ డేటు ఈ మూడు కూడుకొని మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఆ లక్కీ నంబర్ అనేది లక్కీగా అంటే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఖచ్చితంగా ప్రసాదిస్తుంది మనకి. అలాగే మేడం, ఒక పేరులో ఒకే సంఖ్య 2-3 సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళకు మంచినా లేకపోతే చెడేమైనా జరుగుతుంది అంటారా? చాలా చక్కటి ప్రశ్న ఇది. ఏంటంటే అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ ఉంటుంది, ఒక పలానా డేట్లో పుడతారు వాళ్ళకి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక వన్ నంబర్ అంటే January 1st 2010, ఇక్కడ ఎన్ని ఒకటో నంబర్లు వచ్చాయి? 3 నంబర్లు వచ్చేసాయి. 3 నంబర్స్ ప్లస్ అలాగే వాళ్ళ పేరులో కూడా ఈ 1 నంబర్ అనేది రవి సంఖ్య అనమాట. ఆ రవి సంఖ్య ప్లస్ అలాగే వాళ్ళ పేరులో కూడా ఆ రవి సంఖ్య కనుక ఎక్కువ ఉంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1-1-1 అనుకున్నాం కదా, 3 ఒకట్లు వచ్చేసాయి ఇక్కడ. 3 ఒకట్లు అంటే 3 సూర్యులు ప్లస్ అలాగే వాళ్ళ పేరు కూడా ఏ అనే అక్షరంతో ఆకాశ్ అనుకున్నాం, ఆకాష్తో స్టార్ట్ అయింది. వాళ్ళకి 3 ఆల్రెడీ అక్కడ 3 ఒకటో నంబర్లు వచ్చేసాయి. ఇక్కడ ఏ అనే సంఖ్యతో స్టార్ట్ చేసేసరికి ఇది కూడా ఒకటో సంఖ్య అంటే రవి సంఖ్య అయిపోయింది. సో ఇక్కడ ఏమైనా 4 అయిపోయినాయి. 4 అయిపోయేసరికి ఆ అబ్బాయి, ఆ పిల్లోడికైనా కానీ ఎలా ఉంటుందంటే రవికి సంబంధించిన కారకత్వాలు ఎక్కువ అయిపోతాయి. ఏదైనా ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ హీటు భరించగలుగుతాం. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడే మనం హీట్ ఎక్కువ భరించలేము.